గుడ్ మార్నింగ్. మరి ఉచిత విద్య కోసం జర్నలిస్టులు మరి పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతో ప్రయత్నాలు పడుతుంటారు. ఉచిత విద్య అనేది ఈ విద్య అనేది చాలా ముఖ్యం కాబట్టి సమాజంలో ప్రతి యువకులకు యువతికి ప్రతి ఒక్కరికి సో జర్నలిస్టుల పిల్లలు కూడా చదవాలని చెప్పి ఎంతో కష్టపడుతూ అరాకొర శాలరీ లేని జీవితం ఏదైనా ఉందంటే ఒక జర్నలిస్ట్ వృత్తి ఒకటే. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా జర్నలిస్టులకు మరి అక్రిడిటేషన్ విషయంలో మరి ఇంటి స్థలాల విషయంలో పక్క గృహాల విషయంలో కూడా ఇంతవరకు నెగ్లెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ విద్యా కాటికి వచ్చేలోపు దయచేసి ప్రభుత్వాలు ఏ ఉన్నా జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ కల్పిస్తూ మరి ప్రతి స్కూల్లో ప్రతి పాఠశాలలో ప్రతి కార్పొరేట్ స్కూల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మా నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు మండలంలో మరి ఎంఈఓ గారితో ఈరోజు కలసడం జరిగింది మా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున. మరి సభ్యులంతా మేమంతా పోయి సార్ మాకు ఈ విధంగా 100% రాయితీ కల్పించండి చెప్పి ఎంఈఓ గారిని కోరడమైంది. మరి అలాగే పక్కన అనంతపురం డిస్టిక్ అయితేనేమి మిగతా నెల్లూరు జిల్లా అయితేనేమి ఇటువంటి జిల్లాల్లో మరి 100%కి కనీసం 60% లేకపోతే 90% రాయితీ కల్పిస్తూ జర్నలిస్టు పిల్లలకు చదువులు చదువుతున్నారు. మరి మాకు దయచేసి మా కర్నూలు జిల్లాలో కూడా మా ఎమ్మిగనూరు మండలంలో కూడా మా ఎంఈఓ గారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏమంటే మాకు కూడా 100% రాయితీ కల్పిస్తూ మాకు చదువు చెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సరే మాకు ఎంఈఓ గారు సానుకూలంగా స్పందిస్తూ మరి ఈ విషయాన్ని డిఓ గారితో అలాగే కలెక్టర్ గారు కూడా కాపీని పంపించడం జరుగుతుంది. మీ తరఫున ప్రతి పాఠశాల కాలేజు యాజమాన్యాలను పిలిపించి ఎవరైతే చైర్మన్స్ వాళ్ళు ఉన్నారో ఆ అధినేతలను పిలిపించి జర్నలిస్టుల పిల్లలకు ఫ్రీ ఉచిత విద్యని అందించాలని చెప్పే ఉద్దేశంతో మాట్లాడతామని చెప్పి ఎంఈఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం సార్. నా పేరు ఎస్కే షబ్బీర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎమ్మిగనూరు కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడు సార్. థ్యాంక్ యూ.